కానీ అంటే మే ఎండింగ్ కానీ మరి జూన్ 2 వరకు సెకండ్ 2కు అన్ని ఇనాగ్రేషన్ చేయబోతున్నాం అధ్యక్ష. ఎట్లా అట్లా అంటే ఏ రకంగా సరైనది అయితే అధ్యక్ష, సమ్మర్ స్పెషల్గా కూడా మేము ఈ మంచినీటి వ్యవస్థ మీద ఫస్ట్ నుంచి 15 రోజులు స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు ఏంటంటే మేము ఉన్నప్పుడు బాగా ఇచ్చారు, మెయింటెనెన్స్ లేదు. ఎక్కడ మెయింటెనెన్స్ పోయింది, ఎక్కడ మెయింటెనెన్స్ పోయింది అధ్యక్ష? మేము అవి మెయింటైన్ చేసుడు కాదు, మీరు బలవంతంగా అప్పుడు 100% ఇచ్చినామని చెప్పించుకున్నారు. ఊర్లలో నీళ్లు లేవు, మేము వాటర్ ట్యాంకులు కూడా పంపించి నీళ్ళు ఇస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు అక్కడక్కడ రోడ్ల మూలంగా కొన్ని తెగిపోతున్నాయి. అది తప్ప మీరు ఇచ్చింది మేము ఎక్కడ ఆపలే. మీరు ఇచ్చుడే అసంపూర్ణంగా ఇచ్చిర్రు, మీరు ఇచ్చిరే సక్రమంగా ఇయ్యలే. మీ లెక్క అన్ని అబద్ధాలు చెప్పుకొని మేమేం లేదు. మాకు నేను ఇంతకుముందే చెప్పిన, అధికారులైనా మేమైనా వాస్తవాలను వాస్తవంగానే చూడాలి, వాస్తవాలను చూడాలి, ఆ సమస్యను పరిష్కరించాలి, ప్రజలను సాటిస్ఫై చేయాలి, తృప్తిపరచాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలనేది మా ఆలోచన సార్. వాళ్ళు ఎంతసేపు తప్పుడు మాట్లాడాలి, తప్పుడు ఆరోపణలు, ఇది కరెక్ట్ కాదు సార్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఎస్ మా డిప్యూటీ సీఎం గారు కూడా మొన్న చెప్పారు, కొన్ని ఆర్థిక ఇబ్బందుల మూలంగా అందరికి ఇవ్వలేకపోయినాం. 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, 80,000 మందికి ఇచ్చినాం అధ్యక్ష. అది మాకు ఇష్టమైన ప్రాజెక్టే, పేదలకే. మీరు కనీసము వాటిని కూడా విమర్శించడం, అలా లెక్కలన్నా తెప్పించుకోవాలో చూడనన్నా చూడాలి. మంచినీళ్ళ బోర్లు ఒక్కటే లేదంటే మరి మేము ఈ డబ్బులు ఏడాది మీరన్నా ఒకటి లెటర్ పెట్టండి. మరి సీతక్క గారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అంటుంది, ఒక బోర్ పడలేదు, ఒక ఊర్లో పని చేయలేదు. మరి సీతక్క తిన్నదని ఏమైనా ఉంటే, ఆ డౌట్ ఉంటే మరి ఒక ఏదైనా రిపోర్ట్ రాయమని చెప్పండి సార్, ఎంక్వైరీ చేద్దాం, అట్లయినా బయటకు వస్తుంది. కాబట్టి ఇంత తప్పుడు మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదు. నా దగ్గరకు వచ్చిన లెక్కలన్నీ నేను కరెక్ట్ అనుకునే లెక్కలు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు వాళ్ళు కేవలం ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తూ ఉన్నారు. పంచాయతీ కార్యదర్శుల బిల్లులు కూడా సార్ 109 కోట్లు రిలీజ్ చేసినాం, వారు హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీళ్ళు 317 జీవో తెచ్చి ఎంతోమంది ఉద్యోగులను ఉసురు పోసుకుంటే మేము ఈ మధ్య కాలంలో 2 years డెప్యుటేషన్ ఇచ్చినాం సార్. అది దాదాపు 300 మందికి పైగా అది వాడుకున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే వెసులుబాటు ఇస్తున్నాను మేమైతే మా శాఖలో. పోనీ పాపం చిన్న చిన్న ఉద్యోగులు ఇబ్బంది పడతారు, భార్య కాడ భర్త కాడ లేకుంటే జిల్లాలు దాటొచ్చని వీళ్ళు లేని నిబంధనలు పెట్టి ఇబ్బంది పెట్టారు. ఇవి మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఫీల్డ్ అసిస్టెంట్ల గురించి మాట్లాడారు అధ్యక్ష. ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాల నుంచి తొలగించింది ఎవరు అధ్యక్ష? వీళ్ళే కదా అధ్యక్ష. తొలగించి మళ్ళీ పెట్టకుండా 10 ఏళ్ళు వాళ్ళ ఉసురు పోసుకున్నది మీరే. వీఆర్ఓలైనా వీఆర్ఏలైనా ఫీల్డ్ అసిస్టెంట్లైనా మీకు ఎవరు పడరు. మేము వాళ్ళ అన్నీ కూడా మరి సానుభూతితో చూస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి మంచిని అందించడం కోసం కృషి చేస్తాను. ఈలోపు పిడుగుపడ్డట్టుగా కేంద్రం నుంచి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కోతలు, మరి 1,100 కోట్ల బర్డెన్ రాష్ట్రం మీద, ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే మేము బాగా ఇచ్చినాం, నువ్వు మెయింటైన్ చేయట్లేదు అంటున్నారు. మరి నేను ఎక్కడ మెయింటైన్ చేయట్లేదు, మీరు వచ్చి ఒక దగ్గర మేము రివ్యూ మీటింగ్ పెడతాం అధ్యక్ష, వాళ్ళని కూడా పిలుస్తాము. మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం జరుగుతుందో చూస్తాం. మొన్న లాస్ట్కు మేము ఇదంతా వద్దని సర్పంచ్ల ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 12,600 చిల్లర గ్రామ పంచాయతీలతో మా వాళ్ళు మాట్లాడారు. ఇంకా ఒక 5% ఏమన్నా ఉండొచ్చు, 2-3% ఎంత ఉందో మాట్లాడారు. మాట్లాడిన దాంట్లో వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా కొన్ని బ్రేక్స్ ఉన్నాయి. అవన్నీ సరిదిద్దడం కోసం మేము ఏప్రిల్ 1 నుంచి 15 వరకు స్పెషల్ డ్రైవ్ కింద పెట్టినాం. వీళ్ళు ఆయంలో ఒక్క బోర్ వేయనీయలే అధ్యక్ష. మనం బోర్లు వేసినాం, బోర్లను వాడుకుంటున్నాము, బావులను ఓపెన్ చేస్తున్నాము, కనెక్షన్ తెగిపోయిన కాడ కనెక్టివిటీ ఇస్తున్నాము. ఇవన్నీ మేము అడ్రస్ చేస్తున్నాం, పట్టించుకుంటున్నాం. మీరు పట్టించుకోకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కారు అధ్యక్ష. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఇంతసేపు అంటే సభను వాకౌట్ చేసి బయటికి పోతున్నారు. ఎందుకు అధ్యక్ష? బిజినెస్లేమో 2 నెలలు పెట్టాలా, 2 నెలల రోజులు పెట్టాలంటారు. అంతకుముందు సెషన్లోనేమో హరీష్ రావు గారికి ఒక మాట ఏదో మాట్లాడనీయలేదు, మొత్తం సెషనే బంద్ చేసుకొని పోయారు. ఇప్పుడేమో మాటకు ఎందుకు బంద్ చేస్తున్నారు అధ్యక్ష? ఇంతకుముందు ఒక సిపి పేరు, ఒక మైనార్టీ కమ్యూనిటీ సిపి పేరు తీసుకొని పదే విమర్శించారు. అది ఎక్కడ పబ్లిక్లోకి పోతుందో అని ఇవన్నిటి డ్రామాలు అధ్యక్ష. అది ఎంత పబ్లిక్లోకి పోతుందని ఒక పోలీస్ అధికారిని టార్గెట్ చేసి మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పోలీసుల సమస్యలు అంటే మాకు సానుభూతి. మీకు 10 ఏళ్ళు ఉన్నారు, ఎందుకు చేయలేదు? హోంగార్డులను ఎందుకు చేయలేదు? ఎందుకు పట్టించుకోలే? ఇవన్నీ చేయడం కోసం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను కూడా చెప్పిన, ఎస్ మీరు మా లోపాలు ఉంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. కానీ ఉట్టి స్లీపింగ్ రిమార్క్స్ వేసి
మనం అనేసి బయటికి పోతే అయిపోయా. ఇదేనా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. వాస్తవానికి అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి అనేది సవాళ్ళతో కూడుకున్నప్పటికీ అయినా కూడా ఎస్సీ ఎస్డిఎఫ్ కానీ ఇతర పంచాయతీరాజ్లో ఇతర వర్క్స్కి సంబంధించి కానీ లేదా ఏ ఒక్క స్కీమ్ గత ప్రభుత్వం పెట్టినటువంటి స్కీమ్స్ కానీ మేమేం ఆపకుండా వాటిని 100% ట్రై చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అక్కడక్కడ ఏమైనా ల్యాబ్స్ గ్యాప్స్ ఏర్పడితే కూడా సరిదిద్దుకుంటాం. కానీ వీళ్ళు నేను అంతకుముందు అన్న కదా, అబద్ధాలు చెప్తే అది పబ్లిక్లోకి పోతాయి. ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో అనుకుంటా పదే పదే తప్పుడు ఆరోపణలు చేశారు, కానీ పబ్లిక్ చూసిరు, రిజల్ట్ ఇచ్చిర్రు. కాబట్టి సునీతమ్మ గారు మాట్లాడినవి అన్నీ కూడా అసత్యాలు అధ్యక్ష. అందులో ఒకవేళ ఏదన్నా కళ్యాణ లక్ష్మి ఏ ఊర్లో రాలేదో వాళ్ళు చెప్పారు, అధికారులు నోట్ చేసుకోండి అని చెప్పినాం. ఖచ్చితంగా డాటా తెప్పిస్తా. అది ఏదైనా ఆగి ఉంటే దాన్ని తప్పకుండా ఇప్పిస్తాం అధ్యక్ష. కానీ ఇలా ఏది పడితే అది మా ఆరోపణలు చేయడం అయితే కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష.